జై వాస్వి. స్కార్ఫ్ మేకింగ్లో బేసిక్ స్టిచెస్ నేను వీడియో ద్వారా పంపిస్తున్నాను, ఎందుకంటే బిగినర్స్కి ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి. ఇందులో చైన్ స్టిచ్ బేసిక్ స్టిచ్ అండి, స్టార్టింగ్ ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇవాళ. మీరు తెచ్చుకున్న ఊల్ ఇలా రౌండ్గా చుట్టుకొని రెడీగా పెట్టుకోండి, సో దట్ మనకు ఎక్కడ కానీ చిక్కు పడకుండా ఉంటుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్తో మనం ఊల్ అనేది ఇలా రోల్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఇక్కడ టిప్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఈ కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. స్టార్టింగ్ వచ్చేసి స్లిప్ స్టిచ్. ఇది ఏ ప్యాటర్న్కైనా మనము ముడి అనేది వేసుకోవాలి, అంటే ఏది కూడా ఎక్కడ కూడా లూజ్ అవ్వకుండా. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి వీడియోలో. ఇది స్లిప్ స్టిచ్. స్లిప్ స్టిచ్ చేయంగానే ఇది ఆల్రెడీ మీకు ఒక లూప్ అనేది వచ్చి ఉంటుంది. ఇందులో నుంచి మనం చైన్ స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ హుక్ ఉంది. యార్న్ కింద నుంచి మనం నీడిల్ తీసుకొని స్టార్టింగ్ టిప్ ఉంది కదా, అక్కడ ఊల్ అనేది సపోర్ట్ తీసుకొని ఇలా లాగుతూ లూప్లో నుంచి యార్న్ బయటికి తీసుకొస్తే చైన్ ఫామ్ అవుతుంది. యార్న్ ఓవర్ పుల్ అవుట్ ఫ్రమ్ ద లూప్, యార్న్ ఓవర్ పుల్ అవుట్ ఫ్రమ్ ద లూప్. ఇలా చేస్తే మీకు చైన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. యార్న్ హుక్లో నుంచి తీసుకొని లూప్లో నుంచి బయటికి రావాలి, అప్పుడు మనకు చైన్ వస్తుంది. యార్న్ ఓవర్ పుల్ అవుట్ ఫ్రమ్ ద లూప్, ఇది చైన్ స్టిచ్. ఈ చైన్ స్టిచ్ అనేది మనకు ఎలా రావాలి అంటే లూజ్గా రాకూడదు, టైట్గా రాకూడదు, మీడియంగా రావాలి. మనం వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనది ఈ చైన్ అనేది ట్విస్ట్ రాకుండా స్ట్రైట్గా ఫామ్ అవ్వాలి. కొంచెం స్టార్టింగ్ వచ్చేసి కొంచెం టైట్ అనిపిస్తుంది మనకు. ఆల్రెడీ లూప్లో హుక్ ఉంది. యార్న్ హుక్ మీద నుంచి తీసుకొని లూప్లో నుంచి బయటికి రావాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. మనం వేసాక ఈ చైన్స్ అనేది ట్విస్ట్ అవ్వకూడదు. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా ఇలానే ఉండాలి. స్టార్టింగ్లో కష్టం అవుతుంది, ప్రాక్టీస్ చేస్తే అదంతకదే వస్తుంది. మీకు అడ్మిన్స్ డిజైర్ టైం ఇస్తారు, ఏదైనా ఆ డౌట్ ఉంటే ఆ టైంలో గ్రూప్ ఓపెన్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, ఓకేనా అండి. థ్యాంక్ యూ. జై వాసవి.